ఈయన ఎక్కడ కనబడడం లేదు. యాండి, ఏమండోయ్, మిమ్మల్నే ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నారు కదా. చిటిక్కున మాయమైపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారో ఏమో. ఏమండి? ఏమే, ఇక్కడే ఉన్నాను. ఎందుకు అలా చెవి కోసం మేకడ కరుస్తావు? ఆవులకు గడ్డి వేస్తున్నా. చెప్పు, ఇంతకీ ఎందుకు పిలిచావు? ఓ, ఇక్కడే ఉన్నారా? నేను ఎక్కడా అని వెతుకుతున్నాను. ఏంటి చెప్పు, ఎందుకు పిలిచావు? మరేం లేదండి, ఈరోజేమో నాకు చేపల ఫ్రై తినాలనిపిస్తుంది. చేపలు తీసుకొస్తారేమోనని. ఇప్పుడా? సాయంత్రం అయితే చక్కగా చెరువులో చేపలు పడతారు, అప్పుడైతే ఫ్రెష్గా ఉంటాయి. ఏం పర్లేదండి, సాయంత్రమే వెళ్ళి తీసుకురండి. అలాగే అయితే. సాయంత్రం అయిపోయింది, ఈయన ఇంకా రాలేదు. ఏమే ఏమే నేను అలా చేపల చెరువు దాకా వెళ్ళి చేపలు ఏమైనా ఉన్నాయేమో చూసి వస్తాను, సరేనా? అలాగేనండి, మంచి చేప ఉంటే చూసి తీసుకురండి. అలాగే లేవే, నువ్వు ఈ లోపు చేపల కూరకి ఏమేం కావాలో రెడీ చేసుకో. సరే అయితే. ఈరోజు చెరువులో ఎవరైనా చేపలు పడితే బాగుండు. ఈరోజు ఇంటికి తప్పకుండా చేప తీసుకు వెళ్ళాల్సిందే, లేకపోతే మా ఆవిడ రానిచ్చేలా లేదు. అక్కడ ఎవరో చేపలు పడుతున్నట్టున్నారు. అమ్మయ్యా, ఈరోజు మనకి పండగే. ఒరే సుబ్బయ్య, ఒరే సుబ్బయ్య, చేపలు ఏమన్నా పడ్డాయట్రా? సరే అయితే, నాకు ఒక చేప కావాలరా. ఎంత టైం పడుతుంది ఏంట్రా? సరే, నువ్వు వచ్చేదాకా ఇక్కడే ఒడ్డున కూకుంటాను, త్వరగా వచ్చాయి. చేపలు బాగానే పడ్డాయి ఈరోజు. అయ్యగారు అడిగినందుకు మాట తీసేయకుండా చేపలైతే అయ్యగారికి ఇచ్చేద్దాం. ఎక్కడ అయ్యగారు ఎక్కడ కనపడతలేదేటి? వెళ్ళిపోయారా ఏటి? అయ్యగారు, అయ్యగారు ఎక్కడున్నారండి? ఈ రోజైతే చేపలు బాగా పడ్డాయండి. మీరు అడిగినట్టే ఒక మంచి చేప అయితే దొరికింది. అయ్యగారు ఈ చేపకు చూస్తే కనుక చాలా సంతోషపడతారు. వెంటనే అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోదాం, చేప చూపించి ఇచ్చేద్దాం. ఎరా సుబ్బయ్య, చేపలను పడ్డాయట్రా? అయ్యగారు పడ్డాయండి. ఇదిగో మీకోసం మంచి చేప పడ్డాదండి. అవునరా సుబ్బయ్య, నువ్వు చెప్పినట్లే చేప చూస్తానికి చాలా బాగుందిరా. అయ్యగారు మరి ఏమనుకుంటున్నారు? సుబ్బయ్య మజాక, మంచి చేప పడ్డదండి, ఇదిగోండి. సరేరా, అంతా బాగానే ఉంది, కానీ ఎంత ఇమ్మంటావేంట్రా చేపకే? ఎంత ఇస్తారు అయ్యారు? ఒక 200 ఇవ్వండి బాబు గారు. 200? ఇంకా నయ్యంలే, నా ఆస్తులు మొత్తం రాసేమనలా. అదేం బాబు గారు అలాగంటారు? ఎంత అడిగానండి? 200 కదండి. భలే చెప్పావులే, 200 అంటే చాలా ఎక్కువ ఈ చేపకి. 100 ఇస్తాను, తీసుకో. కాదండి బాబు గారు, 100 చాలా తక్కువ అండి. ఒక 150 రూపాయలన్నీ ఇవ్వండి బాబు గారు. సర్లేరా, నీ కష్టం నాకిందిలే కానీ, తీసుకో 150. సరేనండి, ఇదిగోండి అయ్యారు చేప. ఇది కూడా 200 తీసుకుని నాకు 50 రూపాయలు ఇవ్వు. సరే బాబు గారు, నా దగ్గర 50 ఉందేమో చూస్తాను, ఆగండి. ఉందండి, ఇదిగోండి మీ 50 రూపాయలు. ఈరోజు మా ఇంట్లో పండగ, చేప చాలా బాగుంది. మా ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈ చేపతో
తవా ఫ్రై చేయించుకుంటే నా సామరంగా భలే ఉంటుంది. ఏమే ఏమే ఎక్కడున్నావే? చేప తెచ్చేసాను, చూడు ఎంత ఫ్రెష్గా ఉందో చేప. ఏంటండి అప్పుడే వచ్చేసారా? వస్తమే కాదే, మంచి చేపను కూడా తీసుకొచ్చాను చూడు. దీనికి ఉప్పు కారం బాగా పట్టించి మంచి తవా ఫ్రై చేయి. ఓ అవునండి, భలే చేప తీసుకొచ్చారు. చేప అయితే చాలా ఫ్రెష్గా ఉంది, చూడ్డానికి చాలా బాగుంది. అవునే, మసాలాలు బాగా పట్టించి మంచి ఫిష్ తవా ఫ్రై చేయి. అలాగేనండి, ఫిష్ తవా ఫ్రై చేస్తాను. మీరు అలా బజార్లోకి వెళ్ళి ఏదైనా పని ఉంటే చూసుకుని రండి. సరేలేవే, వచ్చేస్తాను, ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తాను. వచ్చేటప్పటికి మంచి తవా ఫ్రై చేసి ఉంచు. తవా ఫ్రైకి కావాల్సిన మసాలాలన్నీ రెడీ చేసుకోవాలి. ఈరోజు భలే టేస్టీగా తవా ఫ్రై చేసుకొని తినాలి, నా కోరిక తీరాలి.
ఫిష్ తవా ఫ్రై రెడీ అయిపోయింది. ఈయన ఎక్కడున్నారో పిలుద్దాం. యాండి యాండి ఎక్కడున్నారండి? ఇలా రండి ఒకసారి. ఏంటే ఇక్కడే ఉన్నాను కదా. ఇదిగోండి చేప తవా ఫ్రై రెడీ అయిపోయింది. అవునే, నువ్వు చెప్పింది కరెక్టే. వాసన ఏది చివరి దాకా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, పద టేస్ట్ చేసేద్దాం. అలాగేనండి, లేట్ చేయకుండా వేడివేడిగా తింటేనే ఈ ఫిష్ తవా ఫ్రై చాలా బాగుంటుంది. పదండి మరి తినేద్దాం.